सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. అది 1918 బాబా మహాసమాధి చెందడానికి సుమారుగా ఒక వారం రోజుల ముందర ఇక మన యొక్క జ్యోతీంద్ర తార్గాడు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నారు. చాలా మంది జనాలందరూ వచ్చేసి ఆ యొక్క జరుగుతూ ఉంది, దర్బార్ జరుగుతూ ఉంది. బాబా దగ్గర వచ్చి ఆశీస్సులు తీసుకుంటున్నారు, బాబాకి తెలిసి సమస్యలు చెప్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా జనాలందరూ ఉన్నారు. బాగా రద్దీగా ఉందన్నమాట. సడన్ గా బయట ఒక పెద్ద అలజడి, జనాలందరూ వచ్చేసి రకరకాలుగా అందరూ బయట తొంగి చూడడము, బయట ఏదో జరుగుతుందనేసి వాళ్ళ యొక్క దృష్టి అంతా బయటికి వెళ్ళింది. ఏంటంటే ఒక పెద్ద పులిని ఎద్దల బండి మీద ఒక బోన్లో బంధించి దానికి కొలుసులన్నీ కట్టున్నారు. దాన్ని ద్వారకామాయ దగ్గరికి తీసుకొని వచ్చారు. దాన్ని చూసేటప్పటికి జనాలందరూ అక్కడ హడలిపోతూ ఉన్నారు. కొంతమంది దాన్ని విచిత్రంగా చూస్తూ ఉన్నారు, కొంతమంది లోపల భయపడుతూ ఉన్నారు. రకరకాల పరిస్థితి అన్నమాట. అంత పెద్ద పులి, చాలా పెద్ద పులి. ఆ పెద్ద పులిని తీసుకొని రాగా వచ్చిన తర్వాత అక్కడ శ్యామ గారితో ఆ పులి యజమాని ఏదో చెప్పాడు. చెప్తే శ్యామ వచ్చి బాబాకు వచ్చి చెప్పాడు. అది ఏదో చెప్పాడు మొత్తం మీద. అది తార్కాడ్ గారు ప్రత్యక్ష సాక్షి అన్నమాట దానికి. ఇక తార్కాడ్ చూస్తుండగానే బాబా వచ్చేసి తన కూర్చున్న స్థలం నుంచి లేచి వచ్చి ద్వారకామాయ యొక్క ఆ స్తంభం కాడ వచ్చి నడుపుకున్నారు. ఈ పులిని తీసుకురమ్మన్నారు. పులిని తీసుకురమ్మగానే బోన్లో ఇంచి తగు జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ పులిని తీసుకొని నేరుగా బాబా ముందరకు వచ్చారు. బాబా ఆ పులి సాయి చూసాడు, పులి బాబా సాయి చూసింది. చూస్తూ రెండు కాళ్ళు ముందు జాపి అలా వంగిందనమాట. అలా వంగడం అంటే ఇప్పుడు మామూలుగా నమస్కారం చేస్తాం కదా, ఆ స్థితిలో బాబాకి నమస్కారం చేసినట్లు ఉంది. బాబా సాయి చూస్తూ ఉంది ఆ పులి. బాబా కూడా పులి సాయి చూస్తూ ఉన్నాడు. ఏదో వీళ్ళిద్దరి మధ్యన ఈ తారకాడికి ఏదో సంభాషణ జరుగుతూ ఉంది, ఏదో జరుగుతుంది లోపల ఇతనికి ఒక డౌట్. సడన్ గా ఆ పులి గట్టిగా అరిచింది అనమాట. అరిచి తప్పని అక్కడే కొలబడిపోయింది. దాని అరుపుకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోయినారు. అంత గట్టిగా అరిచింది. ఆఖరికి ఆ యజమానికి కూడా ఎప్పుడు అది అంత గట్టిగా గాండ్రించలేదంట. అంత గట్టిగా గాండ్రించి కుప్పకూలిపోయింది, అంటే మరణించేసింది. బాబా ఏం చెప్పారంటే దీన్ని ఇక్కడే సమాధి చేయండి, ద్వారకా షిరిడీలోనే శివాలయం పక్కన నంది పక్కన సమాధి చేయండి అని చెప్పి బాబా గారు ఆదేశించారు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పెద్ద పులికి సమాధి చేయడానికి తగ్గ ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయినారు. తార్కాడ్ గారికి లోపల ఒక డౌట్ ఏంటంటే ఏదో జరిగింది. పులి వచ్చింది, పెద్ద పులిని తీసుకొని వచ్చారు, బాబా ముందర నిలబెట్టారు. అది ఎటువంటి పులి అంటే గమ్మునుండదు కదా, ఇటు జనాలందరూ చూస్తే ఇంకా అసలు గమ్మునుండదు కదా. అలా ఏమీ కాకుండా సైలెంట్ గా వచ్చింది, బాబా ముందర కాలు చాపి నమస్కారం చేసింది, బాబా సాయి తదేకంగా చూసింది, ఈయన బాబా దాని సాయి చూసాడు. ఏదో వీళ్ళిద్దరి మధ్య జరిగింది, అది అరిచింది, చచ్చిపోయింది. ఇది ఏం జరిగింది ఇక్కడ అనేసి జ్యోతిరాజేంద్ర తారకాడికి పెద్ద డౌట్. ఈ జనాలంతా వెళ్ళిపోయిన తర్వాత బాబా తన యథాస్థానంలో కూర్చొని ఉంటే నిదానంగా పక్కన పోయి తన యొక్క డౌట్ అడుగుతాడు. ఏదో మీకు పులికి మధ్యన ఒక సంభాషణ జరిగింది బాబా అని నాకు అర్థమవుతుంది, ఏం జరిగింది బాబా అని అడిగాడు. ఎందుకు ఆ పులి చనిపోయిందని. ఇప్పుడు బాబా అంటాడు, ఆ పులి చాలా బాధపడుతూ ఉంది చాలా కాలం నుంచి అని చెప్పింది. దాని యొక్క దీనస్థితి చూసి నా దేవుడికి ప్రార్థన చేశాను, దయగలిగినటువంటి నా దేవుడు దానికి మోక్షాన్ని ప్రసాదించాడు, ఇంకా ఆ పులికి జనన మరణాలు లేవు అని బాబా చెప్పడం జరిగింది. ఎంత గొప్ప సంఘటన కదా. తార్కాడ్ యొక్క అనుభవం ఒక సాధారణ మనుషులకే కాకుండా సాయినాథుడు సకల జీవరాశులకు కూడా మోక్షాన్ని ప్రసాదించగలడు. మన జీవితంలో కూడా ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య అనుగ్రహాలు, లీలలు ఏదైనా ఉన్నట్లయితే మా యొక్క వాట్సాప్ మెసేజ్గా కానీ లేదంటే వాయిస్ మెసేజ్గా కానీ పంపించగలిగితే మీ యొక్క అనుభవాలని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ఏవేవో షేర్ చేసుకుంటూ ఉంటాము, ఏవేవో అభిప్రాయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. భగవంతుడి లీలల్ని గుర్తు చేసుకుని సాక్ష్యంగా నిలబడ్డం అనేది చాలా గొప్ప ఆధ్యాత్మిక అనుభవము. ఇలా షేర్ చేసుకోవడం ద్వారా
భగవంతుడి యొక్క లీలల్ని మనమే కాదు ఇతరులు కూడా వాళ్ళ జీవితంలో జరిగిన లీలల్ని గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తి మార్గంలో అందరం కలిసి నడవడానికి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.